అభివృద్ధికి నోచుకొని మారుమూల ప్రాంతాల్లో గిరిజనుల రవాణా కష్టాలు అన్నీ ఇన్ని కావు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బుధరాల పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామస్తులు తమ తీవ్ర ఇబ్బందులను తెలిపారు. అన్నవరం గ్రామం నుండి గరికబంద వరకు తారు రోడ్డు మంజూరైందంటూ గొప్పలు చెప్పుకున్న అధికారులు గతంలో గ్రామంలో హడావిడిగా కొబ్బరికాయ కూడా కొట్టేశారు. కానీ శంకుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నా నేటికి క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ప్రారంభం కాలేదని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి రోడ్డు వస్తుందని ఎంత ఆశపడ్డాం, కానీ శంకుస్థాపనతోనే సరిపెట్టారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ రహదారి అంతా పూర్తిగా బురదమయం అయిపోతుందని తెలిపారు. కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. అత్యవసర సమయాల్లో గర్భిణీలను, రోగులను ఆసుపత్రికి తరలించాలంటే నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని అన్నవరం గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. నమస్తే సార్, ఇది పిఎన్ జన్మన్ అన్ రోడ్డు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి ఇలా గట్లు పెట్టేసి వెళ్ళిపోయినారనమాట. ఏ ఊరు నుంచి ఎవరి వరకు? గరికిబంద నుండి అన్నవరం వరకు అని చెప్పారు. కానీ ఇప్పుడు కూడా ఎవడు రావడం లేదనమాట. ఇక్కడ చేస్తున్న వర్క్ మిషన్లు కూడా పట్టుకెళ్ళిపోయారు. ఆ మిషన్ల వాళ్ళేమో ఏమన్నారంటే, ఇలా మిషన్లు మోసేస్తే వర్క్ చెయ్యరు, ఆపేస్తారు, మీరు గట్టిగా ఎవరికైనా అధికారులకి మాట్లాడండి అన్నారు. కాకపోతే ఆపరు, ఎందుకంటే ఇది పైనుంచి వచ్చింది కాబట్టి అనుకున్నాం మేము కూడా. కానీ ఇప్పుడు దాకా రోడ్డు గురించి స్పందన లేదు. గత సంవత్సరం పాటు అయిపోతుంది. కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి సర్పంచే స్టార్ట్ చేశారు. కాకపోతే ఇప్పటి వరకు లేదనమాట, ఎవరు స్పందన లేదు. ఇది ఏ రోడ్డు ఇది మీకు శాంక్షన్ అయింది? పిఎన్ జన్మన్. పిఎం జన్మన్లో అంటే ఏంటి, సీసీ రోడ్డా లేదంటే తార్ రోడ్డు? ఒక బ్రిడ్జి అన్నారు సార్ ఇక్కడ పెద్ద కాలువ అక్కడ. కానీ ఇప్పుడు కూడా లేదనమాట. కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వరకు లేదనమాట. కాంట్రాక్ట్ ఎవరో మారిపోయారంట, కొత్త కాంట్రాక్ట్ వచ్చారంట. ఆడెవడో 4 రోడ్లు తీసుకున్నాడంట, ఏమో మరి తెలీదు. అందువల్ల ఈ రోడ్డు ఎలాగైనా మాకు కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎండాకాలం అయితే ఎలాగైనా పర్లేదు. ఇప్పుడు ఇల్లు కోసం బెడ్డలు తీసుకురావాలన్నా, ఒక సిప్స్ తీసుకురావాలన్నా, సిమెంట్ తీసుకురావాలన్నా, ఇప్పుడు ఎవరైనా గర్భిణీ స్త్రీకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా ఇప్పుడు రోడ్డు సదుపాయం లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది.